వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల విషయంలో అయితే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే కనిపిస్తోంది. అయితే ఆ కూటమి నిర్ణయం తీసుకున్న వేళ పూర్తి స్థాయిలో ఈ విషయం మీద వాలంటీర్లకు కానీ ప్రజలకు కానీ వివరణ ఇవ్వాల్సిన అవసరం, అసలు వాలంటీర్ల పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం ఎలా పక్కన పడేసింది, దానిని కూటమి ప్రభుత్వం మీద ఎలా తోయబోతుంది అన్న విషయాలను అయితే పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పాలని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భావిస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించి ఆగస్టు 23వ తేదీనే వాళ్లకు సంబంధించి గడువు అయిపోయింది. అంటే ప్రతి వాలంటీర్ వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు. వీళ్ళని ఎప్పటికప్పుడు సంవత్సరం రెన్యువల్ చేస్తూ ప్రతిసారి జీవో తీసుకురావాలి. అయితే వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే వాలంటీర్లకు సంబంధించి ఆగస్టు 23వ తేదీనే వాళ్ళకి గడువు అయిపోయింది. అంటే జీవోలో ఇచ్చిన గడువు వాళ్ళకి అయిపోయింది, మళ్ళీ రెన్యువల్ చేయాల్సి ఉంది. అప్పుడు అధికారంలో ఉన్నది అది వైసీపీ అయినప్పటికీ కూడా దాన్ని రెన్యువల్ చేయలేదు. అంటే ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం వాలంటీర్ల అంశాన్ని వివాదం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వచ్చే ప్రభుత్వం తీసేస్తుందా, లేకపోతే మన ప్రభుత్వం మళ్ళీ వస్తే రెన్యువల్ చేసుకుందాము అనుకున్నారో తెలియదు. కానీ వాలంటీర్లకు సంబంధించి కీలకమైన అడుగు అయితే వైసీపీ ప్రభుత్వం వేయలేదు. మొత్తం 2,65,000 మంది వాలంటీర్లు మొదట తీశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే విధుల్లో ఉన్నవారు, అంటే మొన్న రాజీనామాలు చేసిన వాళ్ళు కానీ, అంతకుముందు తీసేసిన వాళ్ళు కానీ, మొత్తం అంతా కలిపి అయితే ఇప్పుడు ప్రస్తుతం 1,07,000 మంది వరకు వాలంటీర్లు అయితే ప్రభుత్వ పోర్టల్లో నమోదై ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఏం చేయాలి, అసలు ఈ వాలంటీర్లకు సంబంధించి హామీ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళని ఏం చేయాలి అన్న అంశం మీద అయితే ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో క్యాబినెట్లో చర్చించారు. మొదట వైసీపీ చేసిన అన్యాయం అంటే వాలంటీర్లకు సంబంధించి రెన్యువల్ చేయకుండా, వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని రెన్యువల్ చేయకుండా, లేకపోతే వాళ్ళకి సంబంధించి వేతనాలను రెన్యువల్ చేయకుండా తూతు మంత్రంగా చేసిన తీరు, అలాగే వాలంటీర్లకు ఎంత అన్యాయం చేసింది అన్నది మొదట ప్రజల్లో చెప్పాలి. ఈ 20 నుంచి 26వ తేదీలోపు ప్రతి ఇంటికి వెళ్ళనున్న మన మంచి ప్రభుత్వం అనే క్యాప్షన్తో ప్రతి ఇంటికి వెళ్ళనున్న ప్రజాప్రతినిధులు ఒకవేళ వాలంటీర్లు కనుక ఎదురైతే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి, మీకు వైసీపీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందని ఎలా చెప్పాలి అన్నదైతే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఉన్న వాస్తవాన్ని అయితే వాలంటీర్ల ముందు పెట్టాలి. అలాగే వాళ్ళకి సంబంధించి భృతి చూపించాలి. ఏదో ఒక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు ఏదో ఒక శాఖలో భృతి చూపించాలి. అది అవుట్సోర్సింగ్ పద్ధత లేకపోతే ఇతరత్ర పద్ధత ఏంటి అనేది అయితే దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాలంటీర్లకు సంబంధించి ప్రతి శాఖలో ఏమైనా అవసరమైన పక్షంలో సిబ్బంది నియామకం, అంటే వీళ్ళకి ఇప్పుడు 10,000 ఇస్తాం, ఖచ్చితంగా మీ సేవలు వినియోగించుకుంటామని అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రతి శాఖలో అవసరం మేరకు ఒక 10,000కు సంబంధించి ఏదైనా ఉద్యోగం అవసరం మేరకు, లేకపోతే వాళ్ళకి సిబ్బంది అవసరం మేరకు ఉంటే అక్కడే వీళ్ళని అడ్జస్ట్ చేసేలాగా, అది జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ ఎక్కడైనా సరే సిబ్బంది అవసరం ఉంటే దాన్ని అక్కడ వినియోగించుకునేలాగైతే వీళ్ళని వినియోగించుకోవాలని అయితే భావిస్తున్నారు. ఒకవేళ మండల కార్యాలయాల్లో కానీ, ఎంఆర్ఓ కార్యాలయాలు కానీ, విద్యా కార్యాలయాలు కానీ ఎక్కడ అవసరం ఉన్నా సరే వాలంటీర్లు అక్కడ అడ్జస్ట్ చేస్తారు. అడ్జస్ట్ చేసి దానికి సంబంధించి 10,000 యొక్క గౌరవ వేతనం వాళ్ళకి అందించేలాగా, అంటే ఇప్పటి వరకు వాలంటీర్లు కేవలం సమాచార సేకరణకు అలాగే పింఛన్ల పంపిణీకి మాత్రమే పరిమితం అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా శాఖల అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు పని చేసేలాగా, పూర్తి స్థాయి సేవలు వాళ్ళని వినియోగించుకునేలాగా ప్రభుత్వం అయితే భావిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఖాళీలు ప్రస్తుతం అయితే ఉద్యోగులు కాదు కాబట్టి వీళ్ళు గౌరవ వేతనంతో పనిచేసే సేవకుల్లాగే కాబట్టి ఎక్కడైనా ఖాళీలు కావాలా, లేకపోతే మీకు అదనంగా సిబ్బంది కావాలా అన్న అంశాలను అయితే సేకరించి వాళ్ళని ఆయా ప్రాంతాల్లో అడ్జస్ట్ చేసేలాగా అయితే వాలంటీర్లను అయితే ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు విడుదల కావాలి. వాలంటీర్లు దీనికి సుముఖంగా ఉంటే కనుక పూర్తి స్థాయిలో సేవలు అందించాల్సి ఉంటుంది. ఆయా మండల కార్యాలయాలు కానీ, జిల్లా కార్యాలయాలు కానీ, రాష్ట్ర కార్యాలయాలు కానీ. అలా కాకుండా మాకు ఒక ఉద్యోగం వద్దనుకుంటే కనుక వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వీళ్ళు ఉన్న తూతు మంత్రం సేవలు, అంటే ఇప్పటివరకు ఇంటి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు, తొంబేసేవాళ్ళు, గౌరవ వేతనం తీసుకునేవాళ్ళు, అలా కాకుండా పూర్తి స్థాయిలో వీళ్ళ సేవలను వినియోగించుకోవడం ద్వారా ఇటు ప్రభుత్వానికి పరిపాలనా పరంగా సౌలభ్యంగా ఉంటుంది, ఇటు శాఖలకు సంబంధించిన సిబ్బంది సమస్య తీరుతుంది అని అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు అయితే విడుదల చేయాల్సి ఉంది. వాలంటీర్లకు సంబంధించి అయితే వాళ్ళ పూర్తి స్థాయిలో విధులు, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితికి భిన్నంగా అయితే పరిస్థితి ఉండబోతుంది. ఇప్పుడున్న పరిస్థితి అయితే వాలంటీర్లకు ఉండదు అని అయితే స్పష్టంగా తెలుస్తోంది. థ్యాంక్ యూ.